ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. రామకృష్ణుల వారు విద్యాసాగర్. శ్రీరామకృష్ణులు హుగ్లీ జిల్లాలోని కామార్పుకూరు గ్రామంలో జన్మించారు. కామార్పుకూరుకు సమీపంలోని వీరసింహం అనే గ్రామంలో విద్యాసాగర్ జన్మించారు. శ్రీరామకృష్ణులు బాల్యం నుండి విద్యాసాగర్ దయాగుణాన్ని గురించి విని ఉన్నారు. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు విద్యాసాగర్ దయాగుణాన్ని, పాండిత్యాన్ని గురించి విని ఆయనను చూడాలని అనేక రోజులుగా ఎదురు చూస్తున్నారు. విద్యాసాగర్ పాఠశాలలో మా ఉపాధ్యాయునిగా ఉంటున్నారని విని తనకు విద్యాసాగర్ను కలుసుకోవాలనే కోరిక ఉందని, తనను వారి వద్దకు తీసుకువెళ్ళగలవా అని శ్రీరామకృష్ణులు మాను అడిగారు. శ్రీరామకృష్ణుల కోరికను మా విద్యాసాగర్కు తెలిపాడు. అందుకు విద్యాసాగర్ సంతోషంగా సమ్మతించి శ్రీరామకృష్ణులను ఒక శనివారం సాయంత్రం 4 గంటలకు పిలుచుకొని రమ్మన్నారు. తర్వాత రామకృష్ణుల వారు ఒకరోజు విద్యాసాగర్ని చూడడానికి వెళ్ళడం జరిగింది. శ్రీరామకృష్ణులు విద్యాసాగరుని ఇంట్లోనికి అడుగులు వేస్తూ చిన్న పిల్లవాడి మాదిరి తమ చొక్కా గుండీని చూపిస్తూ, నా చొక్కా గుండి ఊడిపోయింది, దీన్ని విద్యాసాగర్ తప్పుగా భావిస్తారా అని అడిగారు. లేదండి, దీని గురించి పట్టించుకోవద్దు, మీ గురించి ఏది కూడా మరో విధంగా తీసుకోబడదు అన్నాడు మా. చిన్న పిల్లవాడికి ఒక విషయాన్ని గురించి భరోసా ఇస్తే ఎలా నిశ్చింతగా ఉంటాడో, అదేవిధంగా రామకృష్ణుల వారు మా ఇచ్చిన భరోసాకు నిశ్చింతులైనారు. శ్రీరామకృష్ణులు భక్తులతో మెట్లెక్కి 2వ అంతస్తులోని ఉత్తరం వైపు గదిలోకి వచ్చారు. అప్పుడు విద్యాసాగర్ తన మిత్రులతో మాట్లాడుతున్నాడు. శ్రీరామకృష్ణులను చూడగానే వారిని ఆహ్వానించడానికి విద్యాసాగర్ లేచి నిలబడ్డాడు. శ్రీరామకృష్ణులు బెంచీకి తూర్పు వైపు పడమర ముఖంగా నిలబడ్డారు. వారు విద్యాసాగర్ని చిర పరిచయస్తుడిగా తదేకంగా చూస్తున్నారు. భావావస్థలో చిరునవ్వు నవ్వారు. విద్యాసాగర్ వయస్సు సుమారు 62 లేదా 63 సంవత్సరాలు ఉంటాయి. శ్రీరామకృష్ణుల కంటే 16 లేక 17 ఏళ్ళు పెద్ద. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే రామకృష్ణుల వారికి ఎప్పటి నుంచో ఆ కోరిక ఉందంట విద్యాసాగర్ని చూడాలని. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, రామకృష్ణుల వారు స్వయంగా భగవంతుని అవతారమైన అవతార పురుషులైనా సరే అందరూ నా దగ్గరికే రావాలి అన్నది ఎప్పుడూ లేదు. వారి దగ్గరికి ఎంతోమంది వచ్చారు. రామకృష్ణుల వారికి ఎవరినైనా చూడాలనిపించినా, వారిని కలవాలి, మాట్లాడాలనిపిస్తే వారే స్వయంగా వెళ్తూ ఉండేవారు. విద్యాసాగర్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట. వారిలో ముఖ్యంగా ఆకర్షించింది ఏంటి? వారిలో ఉన్న పాండిత్యం కాదు, విద్యాసాగర్లో ఉన్న దయాగుణం. కాబట్టి కామార్పుకూరు గ్రామానికి కూడా దగ్గరంట వాళ్ళ గ్రామం కూడా. విద్యాసాగర్ యొక్క లక్షణాలు కూడా కొన్ని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత మీరు అది వివరంగా చదువుకోవచ్చు. తర్వాత మనకు తెలుస్తున్న మరొక విషయం ఏంటంటే, విద్యాసాగర్ని యొక్క పాఠశాల ఏదైతే ఉందో దాంట్లోనే మహేంద్రనాథ్ గుప్తా పనిచేస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, విద్యాసాగర్ వయస్సు సుమారు 62 లేదా 63 సంవత్సరాలు. రామకృష్ణుల వారికి అంటే 16 లేదా 17 ఏళ్ళు పెద్ద విద్యాసాగర్. కాబట్టి మనం తెలుసుకోవచ్చు, రామకృష్ణుల వారి వయస్సు ఆ సమయంలో సుమారు 46-47 సంవత్సరాలు. ఇంక తర్వాత రామకృష్ణుల వారు భావావేశులు అవుతున్నారు. ఆ స్థితిలో కొంతసేపు నిలబడే ఉన్నారు. మనస్సును ఉన్నత ఆధ్యాత్మిక స్థితి నుండి సామాన్య స్థితికి తీసుకురావడానికై మంచినీళ్లు తాగుతాను అంటున్నారు. ఇంతలో
ఇంట్లో ఉండే పిల్లవాళ్ళు స్నేహితులు అక్కడికి వచ్చి నిలబడ్డారు. శ్రీరామకృష్ణులు భావావేశులై ఒక బెంచి మీద కూర్చున్నారు. ఆ బెంచి మీదనే ఒక మూల 16 లేదా 17 సంవత్సరాల బాలుడొకడు కూర్చొని ఉన్నాడు. అతడు తన చదువు నిమిత్తం ధన సహాయం కోరడానికై విద్యాసాగర్ వద్దకు వచ్చాడు. రామకృష్ణుల వారు సంపూర్ణ భావావిష్ఠులైనారు. ఋషితుల్యులైన శ్రీరామకృష్ణులు ఆ బాలుడి మనోస్థితిని అంతర్దృష్టితో గ్రహించారు. కాస్త దూరంగా జరిగి, అమ్మా, ఈ బాలుడు సంసారాసక్తుడు, నీ అవిద్యా సంసారానికి చెందినవాడు, నీ అవిద్యా బాలుడు అన్నారు. ఇక్కడ చూసినట్లయితే రామకృష్ణుల వారికి ఒకరిని చూసిన వెంటనే వారి మనసు ఏంటో అర్థమైపోయేది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, ఒక గాజు అల్మరాల వస్తువులు ఏ విధంగా అయితే స్పష్టంగా చూడగలమో అదేవిధంగా రామకృష్ణుల వారు స్పష్టంగా ఒక వ్యక్తిలో ఉన్న మనస్సుని తెలుసుకోగలిగేవారు. ఇప్పుడు ఎవరైతే అక్కడ కూర్చున్నారో అతని యొక్క మనస్తత్వం తెలిసేసరికి రామకృష్ణుల వారు కొంచెం జరిగి కూర్చున్నారు. ఇంకా ఏమంటున్నారు, ఈ బాలుడు సంసారాసక్తుడు, నీ అవిద్యా సంసారానికి చెందినవాడు, నీ అవిద్యా బాలుడు. ఇక్కడే మనం చూసినట్లయితే మహేంద్రనాథ్ గుప్తా రామకృష్ణుల వారిని కలిసిన మొదటి రోజుల్లో అడుగుతారు, గుర్తుంది కదా, వారి యొక్క భార్య గురించి అడుగుతూ, మీ భార్య విద్యాశక్త అవిద్యాశక్త అంటారు. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ బాలుడు అవిద్యా సంసారానికి చెందినవాడు, నీ అవిద్యా సంసారానికి చెందినవాడు అంటే అంతా కూడా జగన్మాతదే, అంతా కూడా అమ్మదే అయినప్పటికి కూడా అక్కడ మరలా విద్యా సంసారం ఉంది, అవిద్యా సంసారం ఉంది, విద్యాశక్తి ఉంది, అవిద్యాశక్తి కూడా ఉంది. అంటే ఇదే సంసారంలో మనం ఒక సక్రమైన మార్గంలో వెళ్ళినట్లయితే, భక్తి, జ్ఞానం, వైరాగ్యం ఇవన్నీ అలవరుచుకున్నట్లయితే మనం విద్యా సంసారంలో ఉన్నట్లు. అవేమి లేకుండా పూర్తిగా ప్రాపంచిక సుఖాల్లో మునిగిపోయినట్లయితే మనం అవిద్యా సంసారంలో ఉన్నట్లు. విద్యాసాగర్ ఎవరినో మంచినీళ్ళు తెమ్మని చెప్పి మాతో శ్రీ రామకృష్ణులు ఏమైనా తీసుకుంటారని అడిగారు. తర్వాత సంభాషణ కొనసాగింది. తరువాత రామకృష్ణుల వారు చిరునవ్వుతో విద్యాసాగర్తో మాట్లాడసాగారు. ఈలోపు గదంతా మనుషులతో నిండిపోయింది. కొందరు నిలబడి ఉన్నారు, కొందరు కూర్చున్నారు. ఇక్కడ సంభాషణ చాలా ప్రధానమైనదని చెప్పుకున్నాం కదా మనం. రామకృష్ణుల వారు, ఆహా, చివరికి సాగరం వద్దకు వచ్చాను. ఇప్పటి వరకు కాలువలు, మడుగులు, మహా అయితే ఒక నదిని చూశాను. కానీ నేడు ఒక సాగరంతో ముఖాముఖి ఉన్నాను. విద్యాసాగర్ చిరునవ్వుతో, అలాగైతే ఉప్పు నీటిని కొంచెం ఇంటికి తీసుకువెళ్ళండి. అందరూ నవ్వారు. రామకృష్ణుల వారు, ఓ కాదు, ఉప్పు నీరెందుకు, మీరు అవిద్యాసాగరులు కాదు కదా, మీరు విద్యాసాగరులు, మీరు క్షీరసాగరం. అందరూ నవ్వారు. విద్యాసాగర్, సరే మీరు అలాగే భావించండి. విద్యాసాగర్ మౌనం వహించాడు. శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు. మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు, అవి రజోగుణ ప్రవృత్తాలైనప్పటికీ కూడా సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళుబుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైన ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి ఎటువంటి హాని కూడా చేయదు. ఇక్కడ మనం చూసినట్లయితే రామకృష్ణుల వారు ఎందుకంటున్నారు సాగరం వద్దకు వచ్చానని, విద్యాసాగర్ కదా, ఆ అర్థంతో అంటున్నారు అన్నమాట, విద్యాసాగరుడు కాబట్టి ఈరోజు నేను సాగరం దగ్గరికి వచ్చాను అని రామకృష్ణుల వారు ఎంతో చక్కగా చెప్తే విద్యాసాగర్ ఏమంటారు, మరి అటువంటప్పుడు ఉప్పు నీటిని కొంచెం తీసుకువెళ్ళిపోండి, అంటే నాలో ఏమైనా దోషం ఉన్నట్లయితే అది మీరు తీసుకువెళ్ళిపోండి అని. అప్పుడు రామకృష్ణుల వారు ఏమంటారు, లేదు లేదు, ఉప్పు నీరు ఎందుకు, నువ్వు క్షీరసాగరం, మీరు అవిద్యాసాగరులు కాదు కదా, విద్యాసాగరులు. చూసారు ఎంత చక్కగా భాష ప్రయోగిస్తున్నారో రామకృష్ణుల వారు కూడా. వారి పేరు విద్యాసాగర్ కదా, కాబట్టి మీరు అవిద్యాసాగరులు కాదు. ఇక్కడ విద్య అవిద్య అన్న భావంతో చెప్తున్నారు అన్నమాట.
తర్వాత చెప్పిన దాంట్లో ఇదొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఆచరించేవన్నీ సాత్విక కర్మలు. అవి రజోగుణ ప్రవృత్తాలైనప్పటికీ కూడా సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళుబుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైనప్పటికీ ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి ఎటువంటి హాని చేయదు. ఏంటిదంతా కూడా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఇప్పుడు సత్వగుణం అంటే సాధారణంగా ఏంటి, ఎప్పుడు కూడా నెమ్మదిగా ఉండడం, ప్రశాంతంగా ఉండడం, అందరినీ ప్రేమించడం, ఈ విధంగా ఉండేది సాత్విక గుణం అనుకుంటాం. మరి రజోగుణం అంటే ఏంటి, ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడం, అన్ని పనులవి చేస్తూ ఉండడం. అయితే ఇక్కడ మనకి ఒక కన్ఫ్యూజన్ రావచ్చు రామకృష్ణ మిషన్లో కూడా చూస్తే. ఏంటది, ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనకి సాధారణంగా మరి రజోగుణమే కనిపిస్తుంది. రజోగుణం లేకుంటే ఏ కార్యమైనా ఎలా చేయగలరు? ఎప్పుడైనా సమస్యలను ఎదుర్కోవాలన్నా సరే, సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, అప్పుడు కూడా మనకు కొంత రజోగుణం అవసరం ఉంటుంది. పనులు చేస్తున్నప్పుడు కూడా రజోగుణం అవసరం ఉంటుంది. మరి అక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మరి రజోగుణం ఏంటి, సత్వగుణం ఉండాలి కదా, భక్తులందరికీ సత్వగుణమే ఉండాలి కదా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు రామకృష్ణుల వారు, రజోగుణ ప్రవృత్తాలైనప్పటికీ సాత్విక గుణ ప్రేరితాలు. అంటే ఏంటి, మనం ఏదైనా కార్యం చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం అనేది ప్రధానం, ఏ ఉద్దేశంతో చేస్తున్నాం అనేది ప్రధానం. ఇంకా మనకి బాగా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు ఏదైనా దాన ధర్మాలు చేస్తున్నారు. దాన ధర్మాలు చేస్తున్నప్పుడు పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నారా, లేదు అంటే నిజంగా ఇతరులకు సేవ చేయాలి, మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయాలనే సంకల్పంతో చేస్తున్నారా, అది ప్రధానం. అంటే ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే విధంగా కనిపిస్తారు బయటికి చూడడానికి. దాన ధర్మాలు చేసేవారు అందరూ ఒకలాగే కనిపిస్తారు. వారి మనసులో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వారి మనసులో ఏం భావిస్తున్నారు. ఇప్పుడు అందుకే చాలామంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది అన్నమాట. ఈ స్వామీజీలు చూస్తే, ఇక్కడ స్వామీజీలు కూడా కంప్యూటర్లో పనిచేస్తారు, వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేసి వర్క్ గురించి ఏమైనా మాట్లాడుతూ ఉంటారు. మరి బయట వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు కదా అని అనుకోవచ్చు. అయితే మనసులో మనకి ఎటువంటి భావన ఉంది అన్నది ముఖ్యం. ఇక్కడ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా, సాత్విక గుణ ప్రేరితాలు. అంటే మనం ఏదో ఇతరులకు మేలు చేయాలి, మనం చేసే కార్యం స్వయంగా భగవంతుని కార్యం, దీనివలన మనకు కూడా ఎంతో మంచిది, అందరికీ కూడా ఎంతో మంచిది అన్న ఉద్దేశంతో చేస్తూ, మనం ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఆశించినట్లయితే, ఎటువంటి స్వలాభం స్వార్థం ఆశించినట్లయితే దానివలన ఎటువంటి ప్రమాదం కూడా లేదు. ఎందుకంటే అది పూర్తిగా సాత్విక గుణం కోసం మనం చేస్తున్నాం. అంటే అది బయటికి రజోగుణంలాగా కనిపించినప్పటికీ కూడా అదంతా కూడా దానికి మూలం ఏంటి, సత్వగుణం. దానికి మూలం సత్వగుణం. రిజల్ట్ ఏంటి, దేనికోసం చేస్తున్నాం, అవన్నీ కూడా చివరికి అందరికీ మంచి కలగాలి అన్నది కూడా మళ్ళీ సాత్విక గుణం. కాబట్టి బయటికి అది రజోగుణంలా కనిపించినప్పటికీ కూడా దానివలన ఎటువంటి దోషం లేదు. అందుకే ఇక్కడ విద్యాసాగరంతో ఏమని చెప్తున్నారు, మీరు ఆచరించేవన్నీ కూడా సాత్విక కర్మలు, అవి రజోగుణ ప్రవృత్తాలైనప్పటికీ కూడా సాత్విక గుణ ప్రేరితాలు. సత్వగుణం నుండే దయ పెళ్ళుబుకుతుంది. ఇతరులకు మంచి వనగూర్చే కార్యాలు రాజసికాలైనప్పటికీ ఈ రజస్సుకు సత్వం మూలం కాబట్టి ఎటువంటి హాని కలగదు. ఇది ఇతరులకు మనం ఏం మంచి చేయాలన్నా రజోగుణం లేకుండా చేయలేం, రజోగుణం ఉండాలి. అక్కడ మనం రోజంతా ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే మనం చేయాలనుకున్న చేయలేం. అక్కడ రజోగుణం కనిపిస్తున్నప్పటికి కూడా దానివల్ల దోషం లేదు. ఎందుకు అంటే చివరికి అది మూలం సత్వగుణమే, చివరికి మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో అది కూడా సత్వగుణమే, అందరికి మంచి కలగాలని చేసేది. శుకదేవుడు, శుక మహర్షి ప్రభృతులైన మునులు జనానికి మతపరమైన శిక్షణను, భగవంతుని గురించిన జ్ఞానాన్ని అందించడం కోసం తమలో దయను నిలుపుకున్నారు. మీరు అన్నదానం, విద్యాదానం చేస్తున్నారు, ఇది చాలా మంచి పని. ఇటువంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుని వద్దకు తీసుకువెళ్తాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు పేరు పుణ్యాల కోసం చేస్తారు. వారి కార్యకలాపాలు
నిష్కామాలు కావు. పైగా ఇప్పటికే మీరు సిద్ధులు. ఇక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్న అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. రామకృష్ణుల వారు ఏమని చెప్తున్నారు? మనం ఏదైనా సరే ఈ దానం చేసినప్పుడు, అన్నదానం కావచ్చు, విద్యాదానం కావచ్చు, మరో దానం కావచ్చు, ఏ దానం అయినప్పటికీ కూడా నిష్కామంగా చేస్తున్నామా లేదా అన్నది ఇక్కడ ప్రధానం. నిష్కామ దృష్టితో చేయాలి. నిష్కామం అంటే ఏంటి? ఎటువంటి ఫలితాన్ని ఆశించుకుంటా, పేరు ప్రఖ్యాతులను ఆశించుకుంటా. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఈ విధంగా చేయడం చాలా మంచిది. ఇటువంటి కార్యకలాపాలు నిష్కామ దృష్టితో చేస్తే అవి భగవంతుని వద్దకు తీసుకువెళతాయి. కానీ అత్యధిక సంఖ్యాకులు ఈ పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు. అవి నిష్కామాలు కావు. కాబట్టి ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా మనం ఎటువంటి సేవా కార్యక్రమం చేసినా, ఎటువంటి దానం చేసినా మనకు మనమే ప్రశ్నించుకోవాలి. నిజంగా మనం ఏమైనా ఆశిస్తున్నామా? పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు. ఏమీ ఆశించకుండా చేసినట్లయితే ఆ రిజల్ట్ ఎంత గొప్పగా ఉంటుందంట. మనం ఏం ఫలితాన్ని ఆశించిన అవసరం లే, మనం భగవంతుని దగ్గరికి చేరుకుంటాం. దీంట్లో సందేహం లేదు. ఎందుకంటే రామకృష్ణుల వారు చెప్తున్నారు, ఇక్కడ చాలామంది కొన్ని సందర్భాల్లో ఈ కర్మయోగం అన్న విషయం మీద ఒక రకమైన సందేహం రావచ్చు. మనం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం కదా, నిజంగా దీనివల్ల ఫలితం ఉంటుందా? ఇంకా కొంతమంది ఏమనుకుంటారు, మరి ఎక్కువైతే మనస్సు శుద్ధి చెందుతుంది ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేయడం వలన, అంతేగాని భగవంతుని దగ్గరికి ఎలా చేరుకోగలం అనుకుంటారు. మరి ఇక్కడ రామకృష్ణ వారు ఏమని చెప్తున్నారు స్పష్టంగా? ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా నిష్కామంగా చేసినట్లయితే, నిష్కామంగా చేస్తే మనం భగవంతుడిని చేరుకోవచ్చు. జపం, ధ్యానం అన్నీ చేయడం మంచిదే. ఇదే స్వామి వివేకానంద చెప్తారు. అవేవి చేయకుండా కూడా ఓన్లీ మనం మనిషిలోనే భగవంతుడిని చూస్తూ సేవ చేయగలిగితే, ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిష్కామంగా చేయగలిగితే తప్పకుండా భగవంతుడిని చేరుకునే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మనం ఇదివరకే చెప్పుకున్నాం ఆరంభంలో, యోగాలన్నీ కూడా మనం సమ్మేళనం చేయడం వలన కొంచెం సులభంగా చేరుకోవచ్చు. మనం ప్రతిరోజు కూడా జపం, ధ్యానం, గ్రంథపఠనం ఏమి చేయకుండా సేవా కార్యక్రమాలని పూర్తిగా మునిగిపోతే మనం ఆ మార్గంలో భగవంతుడిని చేరుకోవడం అంత సులభం కాదు. ఎందుకంటే మనం ఇంకా అంత ఉన్నతమైన స్థితిని చేరుకోలేదు. మార్గం కరెక్టే, మార్గం అయితే ఉంది, ఆ విధంగా కూడా భగవంతుడిని చేరుకోవచ్చు. అయితే అది కఠినంగా ఉంటుంది. కాబట్టి మనం అన్ని సమ్మేళనం చేయగలిగితే, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం అన్నీ కూడా సమ్మేళనం చేయగలిగితే అప్పుడు మనం సులభంగా చేరుకోగలం. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు రామకృష్ణుల వారు? ఒకవైపు విద్యాసాగరునితో వారు చేస్తున్నవన్నీ మంచివి అని చెప్తూ ఈ విషయాన్ని కూడా చెప్తున్నారు. నిష్కామంగా చేస్తే భగవంతుడిని చేరుకోవచ్చు. అంటే విద్యాసాగరుడు ఎన్నో దానాలు చేస్తున్నారు కదా, వారికి వారే ప్రశ్నించుకోవాలన్నమాట. ఇప్పుడు విద్యాసాగర్ కూడా నేను చేస్తున్నవన్నీ పూర్తిగా నిష్కామంగా చేస్తున్నానా లేదా, అది వారికి వారే ప్రశ్నించుకోవాలి. ఇంకా తర్వాత ఏమంటున్నారు? ఇప్పటికే మీరు సిద్ధులు అని ఎందుకన్నారు ఇలాగా? ఇక్కడ సిద్ధులు అంటే రెండు అర్థాలు ఉన్నాయి. సిద్ధ పురుషులు అంటాం కదా. సిద్ధ పురుషులు అంటే ఏదైనా ఒక మార్గంలో ఒక ఉన్నతమైన స్థితికి చేరుకున్నప్పుడు, సిద్ధిని సాధించినప్పుడు సిద్ధ పురుషులు అంటాం. ఇక్కడ ఏ అర్థంలో వాడారు రామకృష్ణుల వారు మీరు సిద్ధులు అని? తర్వాత చూస్తే మనకు అర్థమవుతుంది. విద్యాసాగర్ అది ఎలా మహాశయ? రామకృష్ణుల వారు నవ్వుతూ, బంగాళదుంపలు ఇతర కాయగూరలు ఉడకబెట్టినప్పుడు మెత్తబడతాయి. మీరు అలాంటి మృదు ప్రవృత్తి గలవారు, మీలో పూర్తిగా దయ నిండుకుంది. ఇలా ఎందుకన్నారు అంటే బెంగాలీలో సిద్ధో అంటారు. సిద్ధో అక్కడ ఓకారం వస్తుంది కదా. బంగాళదుంప, ఉడకబెట్టిన బంగాళదుంపలు అంటే బెంగాలీలో ఆలు సిద్ధో అంటారు. అంటే ఏంటి? ఉడకబెట్టిన బంగాళదుంపలని. ఇక్కడ రామకృష్ణుల వారు ఆ అర్థంలో వాడారు. మీరు సిద్ధులు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఇప్పటికే తర్వాత చెప్తున్నారు. అందుకే రామకృష్ణుల వారు వివరణ ఇస్తున్నారు. ఎలా అయితే బంగాళదుంపలు, కాయగూరలు ఉడకబెట్టినప్పుడు మెత్తబడతాయో ఆ విధంగా మీరు కూడా మృదు ప్రవృత్తి గలవారు. ఇక్కడ మెత్తబడ్డం అంటే ఎంతో మృదు స్వభావం గలవారు, మీలో పూర్తిగా దయ నిండుకుంది. ఇది రామకృష్ణ వారు చెప్తున్నారు. మీలో పూర్తిగా దయ ఉంది. మనం చెప్పుకున్నాం కదా, రామకృష్ణుల వారు ముఖ్యంగా
విద్యాసాగరుణ్ణి చూడాలని ఎందుకు కోరిక కలిగింది అంటే మనకు అర్థమవుతున్నంత వరకు వారిలో ఉన్న ఈ గొప్ప లక్షణాలు, ముఖ్యంగా ఈ దయ అనే గుణం. విద్యాసాగర్ నవ్వుతూ, మినుములు నూరి ఉడకబెడితే గట్టిపడతాయి. అందరూ నవ్వారు. రామకృష్ణుల వారు, ఆహా, మీరు ఆ రకానికి చెందరు. కేవలం పాండిత్యం ఉన్నవారు పురుగు పట్టిన పండు లాంటి వాళ్ళు. అలాంటి పండు గట్టిపడుతుంది, పండదు. అటువంటి పండుకు కాయకున్న తాజాతనం ఉండదు, పండుకు ఉన్న రుచి ఉండదు. అటు కాదు, ఇటు కాదు. రాబందులు ఆకాశంలో ఎంతో ఎత్తులో ఎగురుతుంటాయి, కానీ వాటి చూపు నేల మీద కుళ్ళిన శవాల మీదే. పుస్తక పాండిత్యం ఉన్నవారు పేరుకు మాత్రమే వివేకవంతులు. వారు కామినీ కాంచనాలకు వశులు. రాబందుల మాదిరి వారు కుళ్ళిపోయిన కళేబరాలను వెదుగులాడుతూ ఉంటారు. అవిద్యా జగత్తుకు వారు బంధితులు. దయ, భక్తి, వైరాగ్యం నిజమైన జ్ఞానానికి వైభవోపేతాలు. విద్యాసాగర్ మౌనంగా ఈ మాటలు విన్నాడు. మిగిలిన వారందరూ కూడా తదేకంగా రామకృష్ణుల వారిని చూస్తూ ఆయన వాక్కులను శ్రద్ధగా విన్నారు. ఇక్కడ రామకృష్ణుల వారు విద్యాసాగర్తో చాలా స్పష్టంగా చెప్తున్నారు కొన్ని విషయాలు. విద్యాసాగర్ గొప్ప పండితుడు, మనం గుర్తుంచుకోవాలి. అటువంటి పండితునితో రామకృష్ణుల వారు ఎంత డైరెక్ట్గా చెప్తున్నారో చూడండి. ఏమని చెప్తున్నారంటే, కేవలం పాండిత్యం ఉంటే సరిపోదు. వివేక చూడమణిలో కూడా ఆది శంకరాచార్యుల వారు ఇదే చెప్తారన్నమాట. కేవలం పాండిత్యం ఉంటే ఏమవుతుంది? ఏం సరిపోదు. కేవలం పాండిత్యం ఉన్నవాళ్ళు, ఎటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు లేని వాళ్ళు ఎలాంటి వారంటే వాళ్ళు రాబందుల వంటి వారు. రాబందులు ఎంతో ఎత్తులు ఎగురుతూ ఉంటాయి, వాటి దృష్టి మాత్రం ఎక్కడ ఉంటుంది? కుళ్ళిపోయిన సవాళ్ళ మీదే ఉంటుందన్నమాట. అంటే ఎందుకు ఈ విధంగా చెప్పారు? కొంతమంది పండితులు ఉంటారు, వాళ్ళకి ఎన్నో విషయాలు తెలుసు, ఎన్నో గ్రంథాలు చదివారు, ఎన్నో విషయాలు చెప్పగలరు. అయితే ఆచరణలో మాత్రం ఏం కనిపించదు. ఆచరణలో కనిపించదు కాబట్టి వాళ్ళ మనస్సు ఎప్పుడు ఎటువైపు ఉంటుంది? వారి మనస్సు ఎప్పుడు కూడా కామినీ కాంచనాల వైపే ఉంటుంది. ఇక్కడి కామినీ కాంచనాలు, ప్రాపంచిక విషయాలు అన్నవి ఈ కుళ్ళిపోయిన శవాలతో పోల్చారన్నమాట రామకృష్ణుల వారు. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, వాటికి ఏమాత్రం విలువ ఉంది అన్న విషయాన్ని. మరి జ్ఞానానికి వైభవోపేతాలు ఏంటంటే దయ, భక్తి, వైరాగ్యం. ఇక్కడ విద్యాసాగర్ గురించి ఒక మాట చెప్తున్నారు మహేంద్రనాథ్ గుప్తా. విద్యాసాగర్ సంస్కృత కళాశాలలో చదువుకునేటప్పుడు శ్రేష్ఠతమ విద్యార్థిగా పేరు పొందాడు. ప్రతి పరీక్షలోనూ అతనికి స్వర్ణ పథకం లభించింది. ఉపకార వేతనం కూడా ఇచ్చేవారు, అంటే స్కాలర్షిప్. చదువు పూర్తయ్యాక సంస్కృత కళాశాల ప్రధాన ఉపాధ్యాయునిగా నియమించబడ్డారు. సంస్కృత వ్యాకరణంలోనూ కావ్యాల్లోనూ ఎంతో ప్రతిభావంతుడు. స్వయం కృషితో ఆంగ్లాన్ని నేర్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఈ పాయింట్ ఇక్కడ చెప్పారు మహేంద్రనాథ్ గుప్తా అంటే, విద్యాసాగర్ అంత గొప్ప పండితుడు. అంత గొప్ప పండితునితో రామకృష్ణుల వారు ఈ మాట చాలా స్పష్టంగా చెప్పారు. ఎంత పాండిత్యం ఉన్నా సరే లోపల అసలు విషయం లేకపోతే ఎటువంటి ప్రయోజనం లేదని. ఇక్కడే మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే బంకిం చంద్ర చటర్జీ, మీకు తెలుసు కదా, వారి పేరు విన్నారు కదా. ఒకసారి రామకృష్ణుల వారిని కలవడం జరుగుతుంది బంకిం చంద్ర చటర్జీ. కలిసినప్పుడు మాటల్లో రామకృష్ణుల వారు అడుగుతారు, మన మానవ జీవిత ఉద్దేశం ఏంటండి, మీరు ఏమనుకుంటున్నారు? రామకృష్ణుల వారు బంకిం చంద్ర చటర్జీని అడుగుతారు, మానవ జీవిత ఉద్దేశం ఏంటండి, మీరేమనుకుంటున్నారు, మీ భావం ఏంటి? అప్పుడు ఆయన ఏమంటారు, ఏముందండి, చక్కగా తినడం, లౌకిక సుఖాలను అంటే శారీరక సుఖాలను అనుభవించడం, పడుకోవడం, అంతే కదా, ఇంతకు మించి ఇంక జీవిత ఉద్దేశం ఏముంది అంటారు. అనేసరికి రామకృష్ణుల వారు బంకిం చంద్ర చటర్జీ అంటే ఎంతో గొప్ప పండితుడు, వారితో చాలా డైరెక్ట్గా చెప్తారు. బెంగాలీలో ఆ భాష చూసినట్లయితే ఇంకా అది స్పష్టంగా ఉంటుందన్నమాట. చీ, ఇంత నీచమైన బుద్ధ అని ఒక ఉదాహరణ చెప్తారు. ముల్లంగి తింటే ముల్లంగి తేనుపులే వస్తాయి, నీ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటారు. కాబట్టి ఇక్కడ ఏంటి, మనం పాండిత్యం ఉండి కొంతమంది మనకేదో జైలు చెప్పొచ్చు పాండిత్యం ఉందని, అయితే దానివలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అంటే పాండిత్యానికి దానికి సంబంధం లేదు అసలు.
పాండిత్యం కంటే ముఖ్యంగా కూడా మనలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయా లేదా. కాబట్టి ఇక్కడ ఆ విషయాన్ని మళ్ళా రామకృష్ణుల వారు చెప్తున్నారు. విద్య అవిద్య విషయాల గురించి ముచ్చటిస్తూ రామకృష్ణుల వారు బ్రహ్మజ్ఞానుల విషయం తెలిపారు. రామకృష్ణులు బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం, అది మాయకు అతీతమైనది. ఈ లోకంలో విద్యామాయ అవిద్యామాయ రెండు ఉన్నాయి. జ్ఞానం భక్తి ఉన్నాయి, కామిని కాంచనాలు కూడా ఉన్నాయి. ధర్మాలు మంచి చెడ్డలు ఉన్నాయి. కానీ బ్రహ్మం నిర్లిప్తం. మంచి చెడ్డలు జీవుల పట్లే సుమా, ధర్మాలు కూడా జీవుల పట్లే. బ్రహ్మాన్ని ఇవేవి కూడా అంటావు. ఒకే దీపం వెలుగులో ఒకరు భాగవతాన్ని చదువుతారు, మరొకరు దొంగ సంతకాలు చేస్తారు. కానీ దీపం నిర్లిప్తమే సుమా. సూర్యుడు సజ్జనుల మీద దుర్జనుల మీద ఒకే రీతిలో ప్రకాశిస్తాడు. దుఃఖం పాపం అశాంతి ఇవన్నీ ఏమిటని అడుగుతావా? ఇవన్నీ కూడా జీవుడి పట్లనే. బ్రహ్మం నిర్లిప్తం. పాముకు విషం ఉంది, అది కాటు వేస్తే మరణిస్తారు, కానీ పాముకు ఏ హాని వాటిల్లదు. బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. వేదాలు పురాణాలు షడ్దర్శనాలు అన్నీ నాలుకతో ఉచ్చరించబడినవి, అందుచేత ఎంగిలైనవి. బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాని వస్తువు. బ్రహ్మం ఏమిటో నేటి వరకు ఎవరు కూడా చెప్పలేకపోయారు. విద్యాసాగర్ తన మిత్రులతో, ఆహా ఎంత మంచి మాట, ఆహా ఈరోజు నేను ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నాను. ఇక్కడ రామకృష్ణులు వారు ఏమని చెప్తున్నారు? బ్రహ్మం విద్య అవిద్యలకు అతీతం, అది మాయకు అతీతం. మరలా ఇక్కడ చెప్తున్నారు విద్యామాయ అవిద్యామాయ రెండు ఉన్నాయంట. ఏంటి విద్యామాయ అంటే? దానికి వివరణ మళ్ళా నెక్స్ట్ వాక్యంలో చూడవచ్చు. విద్యామాయ అంటే ఏంటి? జ్ఞానం భక్తి. అవిద్యామాయ అంటే ఏంటి? కామినీ కాంచనాలు. అంటే మాయలోనే అందరూ ఉంటారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత అందరం కూడా మాయలోనే ఉంటాం. మాయలో కూడా మళ్ళీ విద్యామాయ అవిద్యామాయ ఉన్నాయి. అదేవిధంగా మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ మనం భూలోకంలో జన్మించామంటే అందరూ సంసారంలో ఉన్నట్టే. అందరూ సంసారంలో ఉన్నప్పటికీ కూడా కొంతమంది విద్యా సంసారంలో ఉంటారు, కొంతమంది అవిద్యా సంసారంలో ఉంటారు. అంతా కలిపి జగత్ అంటాం. విద్యా జగత్తు అవిద్యా జగత్తు అంటే చూడ్డానికి ఒకలాగే కనిపిస్తుంది అంతా కూడాను. ఉన్నప్పటికీ కూడా మన మనసులో ఎటువంటి భావం ఉంది అన్నది ఇక్కడ ముఖ్యం మాట. కాబట్టి ఏమని చెప్తున్నారు? జ్ఞానం భక్తి ఉన్నాయి, కామినీ కాంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఇవేవైనా సరే బ్రహ్మాన్ని అంటుకోగలవా? బ్రహ్మాన్ని ఏమి కూడా చేయలేవు, కల్మషం చేయలేవు. ధర్మం ఉంది, అధర్మం ఉంది, మంచి ఉంది, చెడు ఉంది. బ్రహ్మం మాత్రం నిర్లిప్తం. ఏ విధంగా అయితే ఇక్కడ రెండు ముఖ్యంగా ఉదాహరణలు చెప్తున్నారు. సూర్యుడు ఉదయించినప్పుడు సజ్జనులు దుర్జనులు అందరి మీద కూడా ప్రకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అయితే మాత్రం సూర్యుడికి మాత్రం ఎటువంటి దానివలన ఇబ్బంది కలగదు, అపవిత్రం అవ్వదు. అదేవిధంగా ఒక దీపం వెలుతురులో మనం భాగవతం చదవచ్చు, రామకృష్ణ కథామృతం చదవచ్చు. అదే దీపం వెలుగులో కొంతమంది దొంగ సంతకాలు చేయొచ్చు, ఇంకేవో వేరే విధంగా కూడా ఉండొచ్చు. కాబట్టి మనం విద్యా సంసారంలో ఉన్నామా అవిద్యా సంసారంలో ఉన్నాం అన్నది ముఖ్యం. ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే బ్రహ్మం గురించి ముఖ్యంగా. అంటే మనం చూడ్డానికి ఇవన్నీ కనిపిస్తున్నప్పటికీ కూడా బ్రహ్మానికి మాత్రం, భగవంతునికి మాత్రం ఇవేవి కూడా పొరపాటును కూడా అంటుకోవు. అదే విధంగా అంటే పాములో విషం ఉంది, అయినా సరే ఆ విషం పాము కాటు వేస్తే దాని ప్రభావం ఇతరులకు ఉంటుంది, కానీ ఆ విషం వలన పాముకు మాత్రం ఏం అవ్వదు. దుఃఖం పాపం అశాంతి ఇవన్నీ మనకు కనిపిస్తున్నప్పుడు కూడా ఇవన్నీ కూడా జీవుడి పట్లనే. మనం ఈ జీవునిగా ఉన్నంత వరకే మనకు అవన్నీ ప్రభావాన్ని ఇస్తాయి. బ్రహ్మం ఏమిటో నోటితో చెప్పలేం. ఈ అంశం తర్వాత రోజుల్లో కూడా మనం చూసినట్లయితే విద్యాసాగరునికి చాలా బాగా నచ్చింది మాట ఇది. ఇంకా చెప్పాలంటే వారు అప్పటి వరకు వినని మాట ఇది. వారు ఎంతో గొప్ప పండితులు కదా, ఏ శాస్త్రాల్లో ఎక్కడ కూడా వినలేదు ఈ మాట. ఏంటన్నమాట? బ్రహ్మం ఎప్పుడు కూడా ఎంగిలి కాలేదు. అంటే మిగిలినవన్నీ కూడా వర్ణించి చెప్పగలిగారు ఋషులు అందరూ కూడా. బ్రహ్మాన్ని ఎవరు కూడా వర్ణించలేకపోయారు. ఎందుకు వర్ణించలేకపోయారు? అది ఇంకా చెప్తారు కొన్ని ఉదాహరణలు రామకృష్ణ వారు ఎందుకు చెప్పలేకపోయారు. భగవంతుడు బ్రహ్మం ఎటువంటిది అన్నది ఎవరు కూడా వర్ణించలేరు. అది వివరణ మరలా ఇస్తారు రామకృష్ణుల వారు.
ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉండేవారు. బ్రహ్మ విద్య నేర్వడానికి ఇద్దరిని కూడా ఒక గురువు వద్ద ఉంచాడు తండ్రి. కొన్నేళ్ళు గడిచాక వారిద్దరూ గురుకుల వాసం నుండి తిరిగి వచ్చి తండ్రికి నమస్కరించారు. వీరికి ఎటువంటి బ్రహ్మజ్ఞానం కలిగిందో తెలుసుకోవాలని తండ్రి పెద్ద కుమారుణ్ణి దగ్గరికి పిలిచి, నాయన, నువ్వు శాస్త్రాలన్నీ చదివావు కదా, బ్రహ్మం ఎలాంటిదో కాస్త వర్ణించు అన్నాడు. అప్పుడు ఆ పెద్ద కుమారుడు వేదాల నుండి అనేక శ్లోకాలను వల్లిస్తూ బ్రహ్మస్వరూపాన్ని వర్ణించసాగాడు. తండ్రి మౌనంగా విన్నాడు. ఆ తరువాత చిన్న కుమారుణ్ణి అలాగే ప్రశ్నిస్తే అతడు తల వంచుకొని మౌనం పాటించాడు. నోటి నుండి ఒక్క మాటైనా వెలువడలేదు. చిన్న కుమారుడి ప్రవర్తనకు తండ్రి ఎంతో ఆనందించి అతనితో, నాయన, బ్రహ్మాని గురించి నువ్వు కొంత తెలుసుకోగలిగావు. బ్రహ్మ ఎలాంటిదో నోటితో చెప్పలేం అన్నాడు. భగవంతుణ్ణి తెలుసుకున్నాం అనుకుంటారు మనుషులు. చీమ ఒకటి చక్కెర పర్వతం వద్దకు వెళ్ళింది. ఒక్క చక్కెర కణం తినగానే దాని కడుపు నిండిపోయింది. మరో కణాన్ని నోట కరుచుకొని ఇంటి దారి పట్టింది. దారిలోది, ఈసారి వచ్చి పర్వతాన్నంతా తీసుకువెళ్తాను అంటూ తలపోయసాగింది. అల్పజీవులు కూడా బ్రహ్మం విషయంలో ఇలాగే తెలుస్తారు. బ్రహ్మం అవాన్మానస గోచరం అని ఎరుగరు. ఎంత గొప్పవాడైనా బ్రహ్మాన్ని తెలుసుకోగలడా? శుకమహర్షి ప్రభృతులు గండు చీమల వంటివారు. 7, 8 లేక 10 కణాలు నోట్లో పెట్టుకోగలరు, అంత మాత్రమే. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నారు ఉదాహరణలో, ఎప్పుడైతే ఆ పెద్ద కుమారుడు వర్ణించి బ్రహ్మం ఇలాంటి వారు అలాంటి వారు అని చెప్పడానికి ప్రయత్నించాడో ఆ తండ్రికి అర్థమైంది ఈయనకి ఇంకా ఏమీ తెలుసుకోలేకపోయాడని. చిన్న కుమారుడు మౌనం పాటించేసరికి అప్పుడు తండ్రి ఎంతో సంతోషించాడు. ఎందుకంటే బ్రహ్మాన్ని మనం వర్ణించలేం. చీమ ఉదాహరణ ఇచ్చారు. చీమ వెళ్ళిందంట, ఒక పంచదార కొండ ఉంటే వెళ్ళి 1, 2 కణాలు తీసుకొని వస్తూ ఈసారి మొత్తం కొండనంతటినీ కూడా తీసుకువెళ్ళిపోతాను అనుకుంటుంది. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇంకా ఏమని చెప్తున్నారు ఒక ఉదాహరణ రామకృష్ణుల వారు, శుకమహర్షి లాంటి వారు గండు చీమల వంటి వారు 10, 15 కణాలు తీసుకువెళ్ళగలరు, అంత మాత్రమే. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటి? మనకున్న మిడిమిడి జ్ఞానంతో మనం ఏదో చాలాసార్లు ఎంతో గొప్పగా అనుకుంటాం. మనిషి ఏమనుకుంటాడంటే మనకు మించిన వాళ్ళు లేరు అనుకుంటారు. ఏదో చిన్న చిన్న విషయాలు కనిపెడుతూ ఉంటాం. మంచిదే, సైన్స్లో అడ్వాన్స్మెంట్ అంతా మంచిదే. అయితే ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనిషి ఏమనుకుంటాడంటే మేము ఏదైనా సాధించగలం, ఇది తప్పకుండా అన్నీ తెలుసుకోగలం అనుకుంటారు. అయితే మిగిలినవన్నీ ఎలా ఉన్నా సరే బ్రహ్మం గురించి మాత్రం మనం సంపూర్ణంగా తెలుసుకోవడం అనేది ఉండదు. కొంచెం తెలుసుకోవడంతోనే మనకి మన జ్ఞానం అంతవరకే వెళ్తుందన్నమాట. పూర్తిగా తెలుసుకోవడం అన్నది సాధ్యం కాదు. అది ఇంకా ఏమని చెప్తున్నారంటే, వేదాల్లో పురాణాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన ఎటువంటిదో తెలుసా? సముద్రాన్ని చూసి వచ్చిన ఒకడిని సముద్రం ఎలా ఉంటుందని మరొకరు అడిగారు. వెంటనే అతను ఆ అంటూ నోరు తెరిచి, ఆహా, ఏం చెప్పను, ఆ అలలేమిటి, ఆ శబ్దం ఏమిటి అన్నాడు. శాస్త్రాల్లో బ్రహ్మాన్ని గురించిన వర్ణన కూడా అటువంటిదే. వేదాలు భగవంతుడు ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడని తెలిపి ఉన్నాయి. శుకదేవాదులు ఈ బ్రహ్మసాగర తీరాన నిలబడి ఆ జలరాశిని దర్శించారు, స్పృశించారు. వారు ఈ సాగరంలో దిగనే లేదని, ఇందులో దిగితే తిరిగి రాలేరని ఒక వేదాంత శాఖ వారు అంటారు. సమాధి స్థితి పొందితే బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. ఇటువంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుంది. మనిషి మూగబోతాడు. బ్రహ్మ ఎటువంటి పదార్థమో చెప్పడానికి శక్తి ఉండదు. ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం లోతు కనుగొనడానికి బయలుదేరింది. నేలలో దిగగానే అది కరిగిపోయింది. ఇక సముద్రం లోతు తెలుపడానికి ఎవరున్నారు? అందరూ నవ్వారు. ఇంతలో ఒక వ్యక్తి శ్రీరామకృష్ణులను ఈ విధంగా అడిగాడు, సమాధి స్థితి పొందిన వ్యక్తి, బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడరా? ఇది కాబట్టి ఇక్కడ మరో ఉదాహరణ ఏమని చెప్తున్నారు? ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకోవడానికి వెళ్ళిందంట. వెళ్ళేసరికి ఏముంది, కొంచెం దూరం వెళ్ళేసరికి కరిగిపోతుంది కదా. మన పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుందన్నమాట. బ్రహ్మం గురించి తెలుసుకోవాలి అంటే కొంచెం తెలుసుకునేసరికి ఇంక పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉండదు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ కొంచెం తెలుసుకుంటే చాలు, మనం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం అక్కడ ఉండదు అన్నమాట. అక్కడే మనకి ఎంతో ఆనందం ఇవన్నీ కూడా
అనంతమైన ఆనందం ఇవన్నీ కూడా కలుగుతాయి. అంతేగాని సంపూర్ణంగా తెలుసుకునే అవకాశం అయితే లేదు. సమాధి స్థితి పొందిన తరువాత బ్రహ్మజ్ఞానం కలుగుతుంది, బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. అటువంటి స్థితిలో విచారణ పూర్తిగా ఆగిపోతుందంట. మరి ఇక్కడ రామకృష్ణుల వారిని భక్తుడు ఏమని అడుగుతున్నారు? సమాధి స్థితి పొందిన వ్యక్తి, బ్రహ్మజ్ఞానం కలిగిన వ్యక్తి మాట్లాడనే మాట్లాడారా? దీనికి మరలా సమాధానం రామకృష్ణుల వారు ఏం చెప్తారో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.